ప్రవీణ్ గారు మంచి పారిశ్రామికవేత్తగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. మరి మీరందరూ శ్రద్ధతో వినవలసిందిగా నేను వినయంగా ప్రార్థిస్తున్నాను. ముందుగా ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మనం అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలం. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనం స్లేవ్స్, ఇంకా మనం పాలకులం కాలేదు. ఏదో తెల్లగా బట్టలు వేసుకున్నాం కాబట్టి ఈ సమాజంలో మనం కూడా పాలక వర్గమే అనుకుంటే పొరపాటు. పాలక వర్గంగా ఎదగవలసిన సమూహం మనది. ఇది పక్కన పెడితే ఇక ఈరోజు దాదాపు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న చిలుకవారందరూ కూడా ఇక్కడ నాకు పరిచయం అవ్వడం నిజంగా సంతోషదాయకం. మాది వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలం, ధర్మసాగర్ గ్రామం. అక్కడ మాకు దగ్గర ఒక 20 కుటుంబాలు ఉంటాయి. అంటే ఒక 200-300 ఫ్యామిలీలు మన చిలుక రక్త సంబంధికులు అక్కడ ఉన్నారు. ఇంతకాలం నేను కేవలం మా ధర్మసాగర్లోనే చిలుకవారు ఉన్నారేమో అనుకునేటోని. కానీ 2 సంవత్సరాల క్రితం మా కుమారన్న కావచ్చు, ఇక్కడనే ఉన్న మా జయపాల్ అన్న కావచ్చు, నాతోటి టచ్లోకి వచ్చినాక వాళ్ళొక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినాక నాకు అర్థమైంది, ఓహో వైజాగ్లో కూడా చిలుకలు ఉన్నారు. ఆ తర్వాత ఓహో వైజాగ్లో కాకుండా ఇక్కడ విజయవాడలో చిలుకలు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క ఊరు వెంకులాడుకుంటూ వస్తుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి డిస్టిక్లో చిలుకలు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను గత సంవత్సరం జరిగిన చిలుకవారి సమ్మేళనం కార్యక్రమానికి రావాల్సి ఉన్నది. కాకపోతే నేను అప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం వల్ల, నాకు ఒక మీడియా సంస్థ ఉండడం వల్ల రాలేకపోయినా. కానీ ఈరోజు కూడా ఎంత విచిత్రం అంటే, ప్రతిరోజు నాకు ఉదయం 7:30 గంటలకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది. 7:30 గంటలకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది. కానీ నిన్న మేము హైదరాబాద్లో ఉన్నాం. అది ఇవాళ ఆఫ్ చేసేసి ఇటు రావాలనుకున్నాం. 4:30కే అలారం పెట్టుకున్నాం. 7:30కు లేచినాం. కొన్ని అనుకోని కార్యక్రమాల వల్ల రాలేమేమో అనే బాధ మొదలైన తరుణంలో ఇక్కడున్న మా తమ్ముడు ఒకసారి పోయేద్దాంపా అన్నాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. అసలు ఇంతమంది చిలుకవారు ఏం ఆలోచన చేస్తున్నారు, వీళ్ళు భవిష్యత్తుని ఎలా నిర్మించాలనుకుంటున్నారు, ఇందులో ఉన్న అభివృద్ధి చెందిన వారు కావచ్చు, అభివృద్ధి చెందని వారు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, విద్యావంతులు కాకపోయిన వాళ్ళు కావచ్చు, అసలు ఏ ఉద్దేశంతో వచ్చి ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకున్నా. ఆ ఆసక్తి నాలో కలిగింది. ఇక నాకు నిజంగా చిలుకవారి చరిత్ర తెలియదు. ఇక్కడ వరకు వచ్చే వరకు ఓన్లీ వరంగల్నే ఉన్నారేమో చిలుకల చరిత్ర అనుకున్నా నేను. కానీ ఒరిస్సా నుండి మొదలైన మన ప్రస్థానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీదుగా అటు వరంగల్ నుండి హైదరాబాద్ దాకా ఉన్నది. మరి అటు దాటి ఏమన్నా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు, అంటే ఒక 3 రాష్ట్రాలను కలుపుకుంటూ చిలుకవారి చరిత్ర ఉన్నదనేది ఈరోజు అర్థమైంది. ఇక మా కుటుంబానికి సంబంధించి చిలుకవారి చరిత్ర తీసుకుంటే, మాకు ఒక తాత, ఆయన పేరు చిలుక రామయ్య. ఆయనకు 5 కొడుకులు: చిలుక గట్టయ్య గారు, చిలుక వెంకటయ్య గారు, చిలుక కొమరయ్య గారు, గోపయ్య గారు. వీళ్ళ 5గురికి దగ్గర ఒక 20 మంది పిల్లలు పుట్టిండ్రు. ఆ పిల్లలకి ఇప్పుడు 300 మంది దాకా పిల్లలైంది. ఇది క్లుప్తంగా పక్కన పెడితే, ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన సభ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగానే అన్న కుమారన్నకును ఇక్కడ సభను ఇంత సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నా రక్త సంబంధికులకు నేను శిరస్సు వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఎందుకంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు నిజంగా. ఇంతకుముందు పెద్ద ఆయన మన పాస్టరు, ఆ బాబు పేరు ఏం పేరో నాకు తెలియదు, కానీ ఆయన ఒక్కనే ఉన్నాడు అనుకున్నాడేమో పాపం.
నేను ఒక్కనే ఉన్నానేమో ఈ లోకంలో చిలుకొని అన్నటువంటి అనుకున్నాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చినాక నాకంటూ బంధువర్గం ఉన్నదనేది ఆయనకు అర్థమైంది. నిజంగా బ్లడ్ రిలేషన్ అనేది చాలా భావోద్వేగమైనది. ఎక్కడో ఒక చోట మనోడు ఉన్నాడేమో అనే ఆలోచనే, ఆ ఆశే చాలా భావోద్వేగపూరితమైనది. ఇక అది కాసేపు పక్కన పెడితే నాకు తెలిసి ఇక్కడ ఈ గ్రామంలోనే 200 గడప దాకా ఉన్నదని నాకు అర్థమైంది. నేను 15 సంవత్సరాలుగా వరంగల్ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయి ఒక 15 సంవత్సరాల పాటు ఎన్టీవీ, TV9, సాక్షి, TV5 ఇట్లా అనేక ఛానల్లో జర్నలిస్ట్గా వర్క్ చేసిన. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం నేనే బయటికి వచ్చి యూ న్యూస్ ఛానల్ అని, యూ ఫర్ యూనివర్సల్, యూ న్యూస్ ఛానల్ అని ఒక ఛానల్ని ఏర్పాటు చేసిన. అనేక ఒడిదుడుకులతోటి ఛానల్ని ఏర్పాటు చేసిన. ఈరోజు ఆ ఛానల్ తెలంగాణ రాజకీయాలను ఓ విధంగా తూర్పారబడుతున్నది. ఆ ఛానల్ ప్రజల వైపున ఉండి దాన్ని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషం. ఎందుకంటే నాదేందో నేను చెప్పుకోవాలి కదా, కాస్త నేనేం పని చేస్తున్నా, ఏం చేస్తా అనేది చెప్పాలి. ఎందుకంటే నా లాంటి వాళ్ళని చూసి ఇంకొక 2 మనోళ్ళు మారినా కూడా నాకు సంతోషం. కాబట్టి 15 సంవత్సరాలుగా మీడియాలోనే ఉన్న ఓ మీడియా సంస్థను కొనసాగిస్తున్నా, ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన సమూహం పెద్దది. మరి ఈ సమూహంలో ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారో తెలియదు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తెలియదు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలియదు, ఎంతమంది పేదవారు ఉన్నారో తెలియదు, ఎంతమంది ధనికులు ఉన్నారో తెలియదు. ఏ సమూహమైనా కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటి కోసమే పోరాటం జరుపుతుంది. కాబట్టి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఐక్యతగా ఇక్కడికి కూర్చున్నప్పటికీ భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఒక సంఘంగా ఏర్పడతామా, ఒక ట్రస్ట్గా ఏర్పడతామా? ఒకవేళ ట్రస్ట్గా ఏర్పడితే చేయవలసిన పనులేంది, సంఘంగా ఏర్పడితే చేయవలసిన పనులేంది? మరి రాజకీయాల్లో మన పాత్ర ఎంత, వ్యాపారంలో మన పాత్ర ఎంత, విద్యలో మన పాత్ర ఎంత, వైద్యంలో మన పాత్ర ఎంత, అసలు ఈ సమాజంలోనే మన పాత్ర ఎంత అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒకటి చెప్తున్నా, మీరు కులం పట్టించుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో కులం పట్టించుకోకండి. కులంలో ఉన్న బాధితుల తరపున పోరాడండి. కానీ అన్ని కులాలను కలుపుకొని మీరు పాలక వర్గంగా ఎదగండి. పాలక వర్గంగా ఎదిగిన రోజే మనకు గౌరవం. మనం పాలకులుగా గ్రామాలను శాసించిన రోజే మనకు గౌరవం. నేను ఒకటి చెప్తా, ఇంతకుముందు మన పెద్దలు ఇక్కడ యెహోవాయందు నమ్మిక ఉంచువారు వానిని కృప ఆవరించి ఉన్నది అని చూడగానే నేను బైబుల్ చదివినవాడిని, బైబుల్ చదువుతా, బైబుల్ చదివినవాడిని. పెద్ద ఆయన ఇక్కడ చెప్పిండు, ఇజ్రాయేలులు ఇప్పుడు ఇజ్రాయేల్ అంటారు, గతంలో కానాను దేశం అన్నారు. ఐగుప్తులు వాళ్ళను ఎప్పటికప్పుడు చిత్రవదలు పెట్టేటోళ్ళు, వాళ్ళు బానిసలు అన్నారు. ఐగుప్తులో ఉన్న బానిస జాతిని కానాను దేశానికి చేర్చడానికి మోషే ఎన్ని వ్యయ ప్రయాసాలు అనుభవించిందంటే ఆయన ముఖం మీద ఒక తూ అని ఉంచలేదు కావచ్చు, అంతే, తూ అని ఉంచలేదు కావచ్చు. ఎవరు మరి? పరాయోళ్ళు కాదు, సొంత కుటుంబ సభ్యులే, సొంత తన జాతి ప్రజలే. అరే మీరు ఇక్కడ బానిసలుగా ఉన్నారు, మనము పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్దాం, అక్కడ మన కోసం పంచభక్ష పరమన్నాలను సిద్ధం చేసి దేవుడు ఉంచిండు, వాటిని మనం భుజించాలి, అక్కడి నుండి ప్రపంచాన్ని ఏలాలి. మనం ఈ ఐగుప్తులో బానిసలుగా ఉండటం కాదు అని మోషే తన జాతి ప్రజల్ని తీసుకొని కానానుకు ప్రయాణించేటప్పుడు ఆయనకెదురైన కష్టాలు అన్నీ ఇన్ని కావు. తన ప్రజలు తనను దూషించిన్లు, అవమానించిన్లు, కొట్టలేదు. అప్పుడు మోషే అడిగిండు దేవుణ్ణి, అయ్యా నా భుజాల మీద ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినావు, కానీ నేను ఎటు పోవాలో నాకు అర్థమైతే లేదు,
తీరా చూస్తే నా జాతిని పట్టుకొని పాలక జాతిగా తీసుకుపోవాలనుకుంటుంటే వీళ్ళేమో నన్ను తూచి అని నన్నే అవమానిస్తాను. ఎట్లా దేవా, నాకేమో మాటలు రావాయే, నేను పెద్దగా మాట్లాడటోని కాదాయే, నా చేతికి గుర్తిపిస్తే నేను గుర్తు పెట్టుకొని ఫైటింగ్ చేస్తుండే తప్పించి నలుగురిని మెప్పించడోని కాదా అన్నప్పుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు యెహోవా తండ్రి. నీ నోటికి నీ అన్న ఆరో నుండి నేను కావలిగా ఉంచుతా. నువ్వు మాట్లాడక, ఎక్కడ మాట్లాడక, నువ్వు పోట్లాడు, నీది యుద్ధమే, నువ్వు చేయవలసింది రణరంగంలో యుద్ధమే, కానీ మాట్లాడవలసింది నీ అన్న ఆరోను అన్నాడు. కాబట్టి మనం కూడా ఇంతమంది ఉన్నాం కదా, సరైన నాయకుడు ఒక్కడు ఉండాలి, మనల్ని గమ్యం చేర్చే సరైన నాయకుడు ఉండాలి. అయితే ఆ నాయకుణ్ణి మనం గౌరవించాలి, ఆ నాయకుణ్ణి మనం నమ్మాలి, ఆ నాయకునికి ఫ్రీ స్వేచ్ఛనివ్వాలి. అప్పుడు కానీ మనం అనుకున్న గమ్యానికి, మనం చేరవలసిన గమ్యానికి ఆ నాయకుడి చేయి పట్టుకొని మనం పోతాం. మరి ఇక్కడ 400 మంది గడుపు ఉన్నాం. మా వరంగల్లో కూడా అక్కడిక్కడ కలుపుకొని 100 గడుపు ఉంటుంది. ఇటు పక్కనే కొవ్వూరులో ఉన్నారట మనోళ్ళు, ఇటు పోతే అమరావతిలో ఉన్నారట మనోళ్ళు. ఇట్లా అంతటా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మనోళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎవరి చేయిలు పట్టుకొని నడవాలి? మనం ఏ గమ్యానికి చేరాలి? మనం ఎందుకోసం అసలు తినడానికైతే రాలే. మన ఇంట్లో పొద్దున వండుకుంటాం, తింటాం, పడుకుంటాం. మరి ఇదేనా? ఏదో సినిమాలు అన్నట్టు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇది కాదు మనం చేయవలసింది. మనం చేయవలసింది సమాజంలో ప్రక్షాళన, మనం చేయవలసింది సమాజంలో మన వంతు కృషి అభివృద్ధి చెందడం. మన నుండి డాక్టర్లు రావాలి, మన నుండి ఇంజనీర్లు రావాలి, మన నుండి పాలక వర్గంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే గ్రామ సర్పంచి, గ్రామ వార్డ్ మెంబరు, లేకపోతే ఎంపీటీసీలు. ఒకవేళ మన అదృష్టం, మన ఫైటింగు, మన పోరాటం బ్రహ్మాండంగా ఉంటే రాష్ట్రాన్ని ఏలొచ్చు. నాకు ఒక చిన్న మాట తెలిసింది. లాస్ట్ టైం మన కుమారన్నతోటి మాట్లాడుతా అంటే ఎంతమంది ఉండొచ్చు అన్న మన చిలుకవారు ఈ 2 స్టేట్స్లో కలిపి అంటే చాలా పెద్ద ఫిగర్ చెప్పిండు అన్న. ఏందొక్క 2 నుండి 5 లక్షల మంది ఉంటారు అన్నాడు. 5 లక్షల మంది ఉన్నారంటే రాజకీయంలో అగ్గి పుట్టియచ్చు. మనం రాజకీయంలో అగ్గి పుట్టియచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం మన ఇంటికి వచ్చి కూర్చోవాలిగా. బిడ్డ 5 లక్షల ఓట్లున్నాయి బిడ్డ మా దగ్గర. 5 1 కాదు 2 కాదు, 2 నియోజకవర్గాలను గెలిచే ఓట్లు మా దగ్గర ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి కొవ్వూరు నుండి ఫోన్ కొడితే మా అమరావతిలో ఓట్లేస్తారు మా చిలుకోళ్ళు. మా వరంగల్లో ఉన్న చిలుక ప్రవీణ్ ఫోన్ కొడితే మా సత్తనపల్లిలో ఉన్న అన్న ఓటేస్తాడు. మా వైజాగ్లో ఉన్న కుమార్ అన్న ఫోన్ కొడితే మా సత్తనపల్లిలో ఉన్న వాళ్ళు ఓట్లేస్తారు. కాబట్టి బిడ్డ మాకొకటి కావాలి, నీకొకటి వేస్తాం. మాకేం కావాలి? మందు అవసరం లేదు, నువ్వు పెట్టే బిర్యానీ పొట్లాలు అవసరం లేదు, నువ్వు ఇచ్చే 500 రూపాయలు మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంది? విద్య. మాకు కావాల్సింది విద్య. ఏం విద్య? నీ మనమడు, నీ కొడుకు, మీ వాళ్ళేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు, మా వాళ్ళు ఏమో పోయి గర్షబాయిలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు. ఈ విద్య కాదు మాకు కావాల్సింది. నీ మనవడు ఎక్కడ కూర్చొని చదువుతాడో, నీ కొడుకు ఎక్కడ కూర్చొని చదువుకుంటాడో గక్కనే మాకు కూడా కావాలి. అవి గది అడగాలి మనం. ఇంకేం అడగాలి? చిన్నగా మా కాలుకు ముళ్ళు కూర్చినా మా కేసీఆర్ అంటాడు అప్పుడప్పుడు, పంటితో తీసేస్తా బిడ్డ నీ ముళ్ళుని అంటాడు. ఆయన తీసింది లేదు, బాగు చేసింది లేదు, కానీ అంటాడు ఉత్సాహానికి. గట్లనే పంటితోటి తీయకపోయినా కూడా మాకు ఆపద వచ్చిందనగానే అర్జెంటున మమ్మల్ని ఆదుకోవాలి. నువ్వు 1 రూపాయి పెట్టకుండా మాకు వైద్యం అందించాలి, 1 రూపాయి పెట్టకుండా మాకు నాణ్యమైన విద్యను అందించాలి. సకాలంలో మా పిల్లగానికి 18 సంవత్సరాలు దాటగానే ఒక ఉద్యోగం చూపించాలి. ఇవి మాకు కావాలని డిమాండ్ చేయాలి. దానికోసం కూడా మనకు నాయకుడు కావాలి ఖచ్చితంగా. మన గ్రామం ఇక్కడ 300 గడప అంటే చిన్న గడప కాదు. ఇది జనరల్ సీట్ వచ్చినా కూడా మీరే గెలుస్తారు. జనరల్ సీట్ వచ్చినా కూడా, ఆధిపత్య కులాలు మీ దగ్గర సిచ్చు పెట్టినా కూడా సరైన 5గురు నిలబడి, అరే ఈ రాత్రి అంతా మనం కూర్చొని ఒక స్కెచ్ ఎత్తే మన ఓటు ఒక్కటి పోవద్దు అనుకుంటే ఈ సత్తనపల్లికి మీరే సర్పంచ్ అవుతారు, మీరే జడ్పీటీసీ అవుతారు, మీరే ఎంపీటీసీ కూడా అవుతారు. అయితే ఇక్కడ ఇంకొకటి, నేను ముందు ఒక మాట అన్నా, కులం చూడొద్దు అన్నా. ఒక కులం ఎప్పుడు ఏం చేయలేదు సమాజంలో, అన్ని కులాలను కలుపుకపోవాలి. అందులో మన కులం చాలా రైవలరీ కులం. ఇది
దేశాజాలు లేని కులం, అసమానతను పట్టించుకొని కులం, అంటుడు ముట్టుడు చూడని కులం, కడుపును చూసే కులం ఇది. కాబట్టి మన కులం గొప్ప అని కాకుండా అన్ని కులాలను కలుపుకునే పెద్ద కులంగా మనం ఉండాలి. గప్పుడు మనం ఊరిని కాదు రాష్ట్రాన్ని శాసిస్తాం. కాబట్టి సమయం మించిపోతుందేమో. నేను మీ అందరికీ, మీరు నా రక్త సంబంధికులు, మీరంతా నా రక్త సంబంధికులు అంటే ఇట్లా మీ బ్లడ్ మా బ్లడ్ ఎక్కడో ఒక చోట కలిసి ఉంటుంది, ఎక్కడో చోట కలిసి ఉంటుంది. అది చాలా మ్యాజిక్ ఉంటుంది. కాబట్టి నా కుటుంబ సభ్యులు మీరు, పేరుకు మీరో చోటు ఉండొచ్చు, నేనో చోటు ఉండొచ్చు, కానీ మీ రక్తం నా రక్తం ఒక్కటే. నేను ఇక్కడి నుంచి డాక్టర్లను చూడాలనుకుంటున్నా, ఇక్కడి నుంచి ఇంజనీర్లను చూడాలనుకుంటున్నా, ఇక్కడ నుండి ఎమ్మెల్యేలను కూడా చూడాలనుకుంటున్నా. మన చిలక వాళ్ళ నుండి ఎవరన్నా ఎమ్మెల్యేలో ఎదిగినలో లేదో నాకు తెలియదు. నేను తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా, నా వయసు చిన్నదే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నదే, నా వయసు చిన్నదే, 4 సంవత్సరాలుగా ప్రభుత్వాల మీదనే ఓ విధంగా యుద్ధం చేస్తున్నా. 2 సార్లు నన్ను మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 సార్లు, మొన్న 3వసారి హత్య చేయించే ప్రయత్నమే చేసిండు. ఎంతున్నా నేను తిప్పి కొడితే 50 కిలోలు ఉండనో తెలియదు, తిప్పి కొడితే 50 కిలోలు ఉండనో తెలియదు. కానీ నేను మాట్లాడే విషయాలు రేవంత్ రెడ్డి గారికి నిద్ర పట్టనిస్తలేవు. 2 సార్లు నా మీద హత్యా ప్రయత్నం చేసిండు. నేను ఒక్కటే అన్నా, పుట్టింది ఒకటి, సచ్చేది ఒకటి. ఒకవేళ నేను సచ్చేదాకా ఈ మధ్యలో ఉన్న సమయాన్ని ఖచ్చితంగా నా జాతి కోసం ఉపయోగిస్తా అనుకున్నాను. ఖచ్చితంగా ఈ మధ్యలో నేను 60 సంవత్సరాలు బతుకుతానా, 70 సంవత్సరాలు బతుకుతానా, దేవుడు గట్టిగా ఆశీర్వదిస్తే 100 సంవత్సరాలు బతుకుతానా నాకు తెలియదు. కానీ ఆ పోరాటాన్ని మొత్తం నా జాతి కోసమే చేయాలనుకుంటున్నా, నా జాతిలో ఉన్న పేదవారి కోసం చేయాలనుకున్నా. నేను మరీ చెప్తున్నా, మన దాంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు బయటికి రండి. ఇప్పుడు అన్నవాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, కానీ మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఆ నిర్ణయానికి 100% నేను కట్టుబడి ఉంటాను. దాంతోపాటు రానున్న, నాకు మీ దయచేసి నేను చిన్న అసలు విషయం మర్చిపోయినా, మీ చేతులు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, యూ న్యూస్ అని ఒక్కసారి కొడితే, యూ న్యూస్ అని కొడితే చిలక ప్రవీణ్ అని పైనే ఉంటుంది. అందరు సబ్స్క్రైబ్ చేసుకోరు. రేపటి నుంచి ఇక్కడ నేను మాట్లాడే మాటలు మీరు లైవ్లో వినవచ్చు. యూ న్యూస్ చిలుక ప్రవీణ్ అని ఉంటుంది. యూ ఫార్ యూనివర్సల్. ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు లైవ్ ఉంటుంది. ఇక మా అన్నలు కావచ్చు, మా అభివృద్ధి చెందిన అన్నలు కావచ్చు, అభివృద్ధి చెందాలనే ఆశ ఉన్న వాళ్ళు కావచ్చు, భవిష్యత్తులో చిలుక ప్రవీణ్ ఎమ్మెల్యేగా నిలబడతాడు. ఓటమా గెలుప పక్కన పెడితే మీ అందరి గుండెల్లో అక్కడ నిలబడ్డ చిలుక ప్రవీణ్ అన్నో తమ్ముడో మావాడు అని చెప్పుకునే స్థాయి దాకా కొట్లాడతా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అగ్గి పుట్టించకపోతే చూడుర్రి మీరు, రానున్న 5 సంవత్సరాలలో మీ అందరి ఆశీర్వాదంతో అక్కడ నా నియోజకవర్గంలో ఉన్న నా ప్రజల ఆశీర్వాదంతో ఎవడైనా సీటు ఇచ్చినా ఇయ్యకపోయినా, సీటు ఇస్తే ఎట్లా కొట్లాడాలో తెలుసు నాకు, సీటు ఇవ్వకపోతే ఎట్లా కొట్లాడాలో తెలుసు. ఆ రెండింటి విషయంలో అగ్గి పుట్టిస్తా. ఒక ఎమ్మెల్యేగా మీ ముందు మళ్ళీ నిలబడతా. ఏదైతే ఇప్పుడు నీ మాటలు చెప్పిలో ఖచ్చితంగా నా నియోజకవర్గంలో చేసి చూపెడతా. అదంగానే నా బంధుమిత్ర ఇక్కడ ఉన్నారు కదా, ఏ చిన్న ఆపద మీకు వచ్చినా 100% మీ తమ్ముడిగా, మీ అన్నగా మీ ముందట ఖచ్చితంగా నేను నిలబడతా. ఇది ఖచ్చితంగా నేను ఇస్తున్నా. ఎందుకంటే మీరంతా నా రక్త సంబంధికులు. దగ్గర ఇక్కడ చూస్తేనే 2000-2500 మంది ఉన్నారు ఇక్కడ. మరి రేపు నేను మంచి స్థానంలో ఉంటానో అన్నో ఇక్కడ ఉన్న వాళ్ళు మనం మీకు సాయం చేయకపోతే ఇంకెవరికి సాయం చేస్తాం? ఖచ్చితంగా మీ అందరూ నా కోసం నిలబడండి, నేను మీకోసం నిలబడతా. రానున్న రోజుల్లో
చిలుక అనే పేరుతోటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భూకంపం సృష్టిస్తే మనకు చరిత్రలో శాశ్వతమైన పేరు ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని ఇంత అద్భుతంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత కలయిడివిడిగా నిర్వహించిన మన పెద్దలు చిన్నలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ. మీకు రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుంది.